సో ఈ నిరుద్యోగం పోవాలి అన్నప్పుడు స్టూడెంట్స్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాకు ఆ ఉద్యోగం రావాలి, ఈ ఉద్యోగం రావాలి అని అనుకుని కలలు కంటూ కూర్చోవడం తప్ప. సో చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉండవు. సో అటువంటి ఫ్రెషర్స్ ఎటువంటి జాబ్స్ చేయాలి, వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎలా కృషి చేయాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక 5 ఇంపార్టెంట్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ దగ్గర నుంచి అండ్ సిఆర్టీ ట్రైనింగ్ వరకు ఇలా వందల కొద్ది ఆల్మోస్ట్ రీచింగ్ నియర్లీ 1000 ట్రైనింగ్స్ చేశారు ఆయన. ఎడ్యుకేషన్ పరంగా, మోటివేట్ చేయడం పరంగా ప్రతి ఒక్క దాంట్లో స్కిల్డ్ ఉన్న వ్యక్తి. సో హీస్ నన్ అదర్ దెన్ డాక్టర్ నాగేందర్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటండి అసలు 1, 2, 100, 200 కాదు, 950 చెరువులు, అంటే ఆల్మోస్ట్ 1000 ట్రైనింగ్స్, సిఆర్టీ ట్రైనింగ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కావచ్చు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కావచ్చు, అన్ని ఇస్తూ ఉన్నారు. హౌ వాస్ ఎక్స్పీరియన్స్ అసలు? అంటే బేసిక్ గా నేను ఒక ఇండస్ట్రీలో పనిచేసేవాడిని అమ్మా ముందు. ఈవెన్ ఐ వర్క్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో. అయితే అప్పట్లో ఏంటంటే కొంతమందికి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉద్యోగస్తులకి. ఆ ఇచ్చేటప్పుడు ఎవరో ఒకరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు నన్ను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ ఇవ్వటానికి. అది ఫస్ట్ అది రూట్ బేస్ సీడ్ అనమాట. అది అక్కడే నాకు బీజం పడింది ఈ ట్రైనింగ్స్ పట్ల. ఆ రోజు నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఆ ట్రైనింగ్స్ ఇవ్వడంతో, ఆ అనుభవంతో, తర్వాత ఎంతో మందిని ప్రోత్సహించడంతో, మీరు ఈ ఫీల్డ్ లో బాగుంటుంది, మీరు చెప్పగలుగుతున్నారు, మాకు అర్థం అవుతుంది అని చెప్పేసరికి నేను ముందుకెళ్ళడం జరిగింది. స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అది స్పెషల్ కోర్సెస్ చేయటం, వాటి ద్వారా నేను ఈ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని, అలాగే మొదలుపెట్టిన మొదటి ప్రోగ్రామ్ దగ్గర నుంచి ఈ రోజు నేను దగ్గరలో కంప్లీట్ చేయబోయే 1000 ప్రోగ్రామ్స్ వరకు, అటు విద్యార్థులు, ఇటు పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, అలాగే మహిళలు, అంటే వివాహం చేసుకుని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రయత్నించే వాళ్ళు, ఇలా రకరకాల డైవర్సిఫైడ్ గ్రూప్స్ కి నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. అంటే నేను ఇంచుమించు ఒక 35,000 మందిని ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళల్లో కొంతమంది నా దగ్గరికి రావటం, సార్ మీరు చెప్పటం వల్ల ఈ మార్పు వచ్చింది, అలాగే పిల్లలు మాకు ఈ ఉద్యోగం వచ్చింది సార్, మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీరే కారణం అని చెప్పడంతో నాకు ఇంకొంచెం ప్రోత్సాహం కలిగి నేను ముందుకెళ్ళడం జరిగిందమ్మా. ఎస్పెషల్లీ ఈ మన సిస్టంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద సమస్య, నిరుద్యోగులు అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. సో ఈ నిరుద్యోగం పోవాలి అన్నప్పుడు స్టూడెంట్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వాళ్ళని వాళ్ళు మలుచుకోవాలి? మీరు అడిగిన ప్రశ్న నేను నిజంగా సమాధానం చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ లేదమ్మా. ఎందుకంటే మనం ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, కానీ మనం దానికి తగ్గట్టుగా మనం మారట్లా. ఆ ఉద్యోగాలు ఎలా చేయాలి, ఆ ఉద్యోగాలకు మనం ఎలా ప్రవేశించాలి అనేది మనం నేర్చుకోలేకపోతున్నాం. చాలా మంది విద్యార్థులు ఏంటంటే ఒక కోర్స్ చేసేసిన తర్వాత నాకు ఆ ఉద్యోగం రావాలి, ఈ ఉద్యోగం రావాలి అని అనుకుని కలలు కంటూ కూర్చోవడం తప్ప దానికి చేసే ప్రయత్నం అంటూ లేదు. సో ఆ ప్రయత్నం ఎలా ఉండాలి, ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అటువంటి స్టూడెంట్స్? ఉదాహరణకి ఒక బీటెక్ విద్యార్థిని తీసుకుందాం మనం. అతను సివిల్ లోనో లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లోనో నేను ఒక విభాగంలో బీటెక్ కంప్లీట్ చేశాడు అనుకుందాం. ఇతను ఏం చేస్తాడు, 2024 బయటకు వచ్చాడు అనుకుందాం. వచ్చిన తర్వాత ఉద్యోగాలకి అప్లై చేయడం మొదలు పెడతాడు. ఎలాంటి ఉద్యోగాలకి అప్లై చేస్తాడు, కొంచెం హయ్యర్ పొజిషన్స్ కి అప్లై చేయడం మొదలు పెడతాడు. అక్కడ ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ కావాలో ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళినా, అక్కడ ఇంటర్వ్యూ బాగా చేసినా, ఇతన్ని అనుభవం ఉన్న వాళ్ళు ఇతన్ని పక్కకి నెట్టి వాళ్ళు ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్తాడు, అక్కడ నిరుత్సాహపడతాడు, 4వ ఇంటర్వ్యూ వెళ్ళేసరికి సరిగ్గా చేయలేకపోతాడు, దానివల్ల అతనికి ఉద్యోగం రాదు. అలాగే ఒక 6 నెలలు 7 నెలలు గడిచేసరికి అతనిలో నిరుత్సాహం వచ్చేస్తుంది. కానీ ఇలాగ మనం చేసేటప్పుడు కూడా మనం ఎలాంటి అవకాశాలు మనం వినియోగించుకోవటం లేదు, మనం ఎందుకు ఇంటర్వ్యూకి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు మనకు కాన్ఫిడెన్స్ రావడం లేదు మనకు అనేది కూడా మనం చూడలేకపోతున్నాం. ఇది కనుక మనం నేర్చుకుంటే
ఈ మెట్టు కనుక మనం కరెక్ట్ గా ఎక్కగలిగితే 100% అతని జీవితంలో ఉద్యోగంలో ముందుకెళ్ళి ఒక 20-30 సంవత్సరాలు వచ్చేసరికి మంచి పొజిషన్ లోకి వెళ్తాడు. ఇదే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఉద్యోగం ఎత్తుకోవడంలో. నా ఉద్దేశంలో నిరుద్యోగం అంటూ లేదు, ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఓకే. సో చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ పాస్డ్ అయిన వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉండవు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టెక్నికల్ స్కిల్స్ అనేవి జీరో ఉంటాయి. సో అటువంటి ఫ్రెషర్స్ ఎటువంటి జాబ్స్ చేయాలి, వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎలా కృషి చేయాలి? ఓకే, ఇప్పుడు చెప్పాలంటే మన కంప్లీషన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అది బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, లేకపోతే బీటెక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఉద్యోగం ప్రయత్నం మనం మొదలు పెడతాం. ఆ మొదలు పెట్టినప్పుడు ముందుగా మనం ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్చుకోవాలి. ఆ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అని నేర్చుకోవాల్సినప్పుడు బేసిక్గా కొంత ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడండి అని అంటూ ఉంటారు. అప్పుడు మనం తెలుగులో మన మాతృభాష తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీలో మాట్లాడినప్పుడు కూడా స్పష్టత ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ మీద నడుస్తుంది. ఏంటి అంటే ఫస్ట్ C⁴ అనండి. C5 అంటే క్లారిటీ, కాన్ఫిడెన్స్, కన్వీనియన్స్. ఈ 3 మనం ముందు చెప్పుకున్నాం. ఆ తర్వాత 2 గురించి చెప్తాం. క్లారిటీ, మీరేం మాట్లాడుతున్నారో దాని మీద స్పష్టత ఉండాలి. వాళ్ళు ఏం అడిగారు, నేనేం చెప్తున్నాను, నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అలాగే రెండోది కాన్ఫిడెన్స్ అన్నాను. మీరు కాన్ఫిడెన్స్ అంటే మీకు అక్కడ మాట్లాడాలి ఇంటర్వ్యూలు అంటే కొంచెమన్నా మీరు ముందు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా మనం ఇంటర్వ్యూకి మన సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయని వెళ్ళిపోతే అక్కడ మాట్లాడేదానికి కంగారు వస్తుంది మనకి. అలా కంగారు వచ్చినప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ మనం పెంచుకోవాలంటే కొన్ని ప్రయత్నాలు. ఫర్ ఎగ్జాంపుల్, అద్దం ముందు నుంచుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నువ్వు మాట్లాడుకుని నువ్వేం తప్పులు చేసావు, లేదా నీ కుటుంబ సభ్యుల దగ్గర కూర్చుని నేను ఒక దాని మీద మాట్లాడుతున్నాను, నాలో తప్పులు ఏమన్నా, ఏం చెప్పాను అని మీరు మాట్లాడి అలా ప్రయత్నాలు చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. ఇది క్లారిటీ, కాన్ఫిడెన్స్. తర్వాత కన్వీనియన్స్. మీకు ఏ భాష కన్వీనియంట్ అయితే ఆ భాషనే మాట్లాడండి. అంతేగాని ఏదో అరువు తెచ్చుకున్నట్టుగా ఇంగ్లీష్ని తెచ్చుకుని మాట్లాడి అందులో గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తూ తర్వాత ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా వీడికి భాష రాదు అనే విధంగా మనం మాట్లాడినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ముందే చెప్పొచ్చు, నేను తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడగలను, ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఇంగ్లీష్ అని చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు మన కాలేజీలో మనం చదువుకునేటప్పుడు అంతా మనం ఇంగ్లీష్ మీడియంలో చదవం. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయినా ఇప్పటికీ కూడా నీ టీచర్స్, ప్రొఫెసర్స్ ఇంగ్లీష్ లో చెప్పరు. మన కొలోక్వియల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ లోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఏంటంటే బెరుగ్గా అది కాలేజీ స్టూడెంట్ మన ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చెయ్యం. ఎరా పోరా రారా అంటాం తప్ప వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడదాం. ఒకవేళ మాట్లాడినా పక్కవాడు మనని ఒరే చాలా ఎక్కువైందిరా కట్ చేయరా అని మనం నిరుత్సాహపరచడం ఏదో జరుగుద్ది. దానివల్ల మనం ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చెయ్యవు. ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చెయ్యవో, లేదా తెలుగు భాష అయినా కూడా స్పష్టత లేకుండా మాట్లాడతావో, ఆ రోజు నీ కాన్ఫిడెన్స్ పెరగదు. అలా పెరగకపోతే నువ్వు ఇంటర్వ్యూలో విజయం సాధించలేవు. కాబట్టి అందరికీ ఒకటే ఉంది శక్తి, సామర్థ్యం. అందరికీ ఒకటే సమయం, అందరికీ ఒకటే తెలివితేటలు, ఉపయోగించుకోవడంలో ఉంది. నేను ఏ విధంగా నేను ఉదాహరణకి నేను బేసిక్ తెలుగు మీడియం అంటే మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. ఈ రోజు నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే ఓన్లీ ఏంటంటే కాన్ఫిడెన్స్, చెప్పాను కదా మీకు, క్లారిటీ, కన్వీనియన్స్. ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు, ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఇప్పటికీ సక్సెస్ అయ్యి ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. నెక్స్ట్ సి ఏంటంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో అది క్లారిటీ, కన్వీనియన్స్ అండ్ దెన్ ఇంకోటి కాన్ఫిడెన్స్ చెప్పాం. అవి కాకుండా మన క్రియేటివిటీ ఉండాలి. నెక్స్ట్ సి ఏంటమ్మా, క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే మీరు భాషని మీరు కొన్ని పదాలను మీకు మీరుగా తయారు చేసుకోగలగాలి. అంటే ఒకటే భాషని ఒకటే పదాన్ని నేను వాడుతున్నాను అనుకోండి, దానికి ఉండదు. ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ డిఫరెంట్ కైండ్స్ చెప్పొచ్చు. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిరంజీవి అని మనం అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్కి చిరంజీవి ఫ్యాన్ అవ్వచ్చు, చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వచ్చు. కానీ
పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ చిరంజీవి అన్నప్పుడు ఆ భాషలో ఆ సెంటెన్స్ లో స్పష్టత వస్తుంది. కరెక్ట్. ఇదే నేను క్రియేటివిటీ అంటాను. మీరు అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ఎప్పుడైతే చెప్తారో దాన్ని మనం డెఫినెట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ క్రియేటివిటీ మనం సృష్టించగలిగితే ఖచ్చితంగా మనం కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా చేయగలుగుతాం. ఇంకొక ఆకర్షి ఏంటంటే మనం చెప్పుకోవాలంటే కోడింగ్. కోడింగ్ అంటే ఒకే పదానికి ఒక పదం మాట్లాడాలంటే దానికి 4 పదాలు ఉంటాయి, పర్యాయ పదాలు. ఆ పర్యాయ పదాల్లో అక్కడ మనం అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలడానికి ఏ పదం వాడితే మనం సపోజ్ ఉదాహరణకి మీరు ట్రైన్ అని మాట్లాడుతున్నాం, పిల్లలందరికీ ట్రైన్ అంటే అర్థమవుతుంది, లేదా అందరికీ కామన్ గా ట్రైన్ అంటే అర్థమవుతుంది. అంతేగాని మీరు ధూమశకట వాహనము అంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో కోడింగ్, యూ హ్యావ్ టు కోడ్ యువర్ సెల్ఫ్. అంటే ఏ భాషని ఏ పదాన్ని నేను ఏ విధంగా మార్చుకుంటే అవతల వాడిని రీచ్ అవ్వగలను, నేను రీచ్ అవ్వాలి. ముఖ్యంగా నేను చెప్పేది మీకు అర్థం కానప్పుడు దాని కమ్యూనికేషన్ అనం. సో ఈ 5 మనం గుర్తుపెట్టుకున్నట్టయితే, ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ మీ ప్రయత్నం చెయ్యరు, వాటి గురించి తెలుసుకోకపోవడం వల్ల మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు రాలేదు అని మనం అనుకుంటుంటాం.